చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ మార్చి నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అద్భుతంగా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి ఈ 7.5 శని ఉంది చూసారా, 7.5, ఆ 7.5 యొక్క అవసాన దశ వచ్చేసింది. మకర రాశి మిత్రులారా, మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు. అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే 7.5 శని 7.5 శని మీకు తొలగబోతుంది మార్చి 27కి. శుక్రుడు యోగంగా ఉన్నాడు, శని 2వ ఇంట్లో ఉన్నాడు. ఈ నెల 7.5 శని తొలగడంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు. మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు. 1, 2 శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం. మీ వీసాలు ఏమైనా స్టక్ అయి ఉంటే అది దొరుకుతుంది. ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్నాయి చూస్తున్న వాళ్ళకందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు. మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది. వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి. ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహారం చేయండి. మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూచి ఉండండి. రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు. విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు, కానీ ఫలితం బాగుంటుంది. ఉల్లాసంగా సాగిపోతారు. ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగి ఒక అద్భుతమైన సమయం. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఎన్నో పర్మిషన్స్ కోసం ఎవరిని పెట్టిన వారికి కూడా కలిసి వస్తుంది. వివాహ, ఉపనయన, సీమంత, గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది. ఇంట బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు. రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా, దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్, ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది. మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ ఇట్ ఈస్ స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో చదవడాలి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చి 1, 3, 6, 9, 15 అని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 12/3/2025 2:15 ఉదయం నుండి 14/3/2025 12:56 మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 6, 7 అని చెప్పచ్చు. పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి, అమ్మవారికి చండీ పారాయణం చేయండి. శనివారం ఇంటి ఇలవేల్పని ప్రార్థన చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలను పొందండి. ఇంకను మీ వయస్సు ఎంత ఉందో ఆ సంఖ్యతో మీ ఇంటి ఇలవేల్పు దగ్గర దీపం వెలిగించి నువ్వుల నూనెతో ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయవస్తు. ఇది సమయం కాదు, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే స్థానచలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి, కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా, అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి. కాస్త
ఆలోచించరు. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పొచ్చు. ఇల్లు కట్టుకోవడం, భూమి కొనడం, లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు ఇలాంటివి జరుగుతుంది. పెండింగ్ పనులు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7:30 శని నాలిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడండి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా, ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చి 17/3/2025 1:15 ఉదయం నుండి 19/3/2025 2:06 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 2 మరియు 7. పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగానూ ఉంటారు. ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్, బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప.